తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి తొలి ఏకాదశి ప్రారంభమవుతుంది. తొలి ఏకాదశి అనగానే ఇంకా అప్పటి నుండి మనకి పండుగలు, పూజలు, వ్రతాలు, నోములు ఇంకా అన్నీ మొదలవుతాయి, ఒక దాని తర్వాత ఒకటి కదా. తొలి ఏకాదశి రోజున మనం పాటించాల్సిన నియమాలు ఒకసారి మాట్లాడుకుందాం. ఏకాదశి నియమం అంటే ఆ రోజు ఉపవాసం ఉండటం, మర్నాడు ద్వాదశి పారణ చేయటం అంతే. ఇప్పుడు వచ్చే తొలి ఏకాదశిని ప్రథమ ఏకాదశి, జ్యేష్ఠ ఏకాదశి ప్రత్యేకంగా అంటే మొదటిది అని చెప్పటం అనమాట. ప్రథమ ఏకాదశి అంటారు. ఈ ప్రథమ ఏకాదశి అంటే ఈ రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని చెప్పబడుతుంది. ఇప్పటిదాకా మెలకుగా ఉన్న ఆయన ఇప్పుడు పడుకుంటారు. ఇప్పటి నుంచి మొదలుపెట్టి కార్తీక శుద్ధ ఏకాదశి దాకా వరుసగా 4 నెలల పాటు స్వామివారు పరమాత్మ నిద్రలో ఉంటారు. మధ్యలో ఇందులో పక్కకి తిరిగేది కూడా ఉంటుంది. అది ఎప్పుడు రమగారు? పరివర్తన ఏకాదశి. ఈ 4 నెలలకి మధ్యలో ఒక ఏకాదశి పరివర్తనము, పక్కకి తిరుగుతాడు స్వామివారు. ప్రతి సంవత్సరము ఇదే లెక్కలో పడుకుంటారు, ఇదే లెక్కలో పక్కకి తిరుగుతాడు, ఇదే లెక్కలో లేస్తారు. ఇప్పుడు ఈ లెక్కలో ఈ మొట్టమొదటి రోజున యోగ నిద్రలోకి వెళ్తున్న రోజు కాబట్టి తొలి ఏకాదశి చాలా ముఖ్యమైనది. ఈ రోజున పేలపిండి తీసుకుంటారు ఆహారంగా. మామూలుగా ఇప్పుడు ఏకాదశి నాడు ఏదైనా ఆహారం అని ఏ పదార్థమో చెప్పరు. పేలపిండిని స్వామివారికి నివేదన చేసి ఇది ప్రసాదంగా స్వీకరిస్తారు, ఆహారంగా కూడా స్వీకరించవచ్చు. ఇక్కడ మొదలు ఈ తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య దీక్ష మొదలవుతుంది. ఈ చాతుర్మాస్యం అంటే ఏ 4 నెలలు పెరుమాళ్ళు సేనిస్తారో అదే 4 నెలల పాటు మనం ఈ మానవులు కూడా చాతుర్మాస్య దీక్ష స్వీకరించడం ఒక విధానంగా కనపడుతుంది. అందరూ చెయ్యరు. సాధారణంగా ఏంటంటే సన్యాసులు, యతులు, పీఠాధిపతులు ప్లేస్ మారడు, ఎక్కడున్నారో అక్కడ ఉండిపోతారు, ప్రయాణాలు అవి చెయ్యరు. ఈ చాతుర్మాస్య దీక్షలో ఉన్న మామూలు సంసారులు మనలాంటి వాళ్ళు కూడా ఈ నెలలో పప్పులు తినకూడదు, ఈ నెలలో పాలు పెరుగు పదార్థాలు తినకూడదు, కూరలు తినకూడదు, అలాంటి కొన్ని నియమాలు ఉంటాయి. ఎవరు అందులో ఉన్నారో వాళ్ళకి తెలుస్తాయి, అందరికీ అవి అవసరం లేదు. ఓకే. ఈ చాతుర్మాస్య దీక్ష సాధారణంగా ఎవరు తీసుకుంటారంటే పెద్దవాళ్ళు, కుటుంబాల్లో నుంచి అంటే మామూలు సంసార జీవితం నుంచి కొంత బయటికి పడిన వాళ్ళు, ఈ పీఠాధిపతులని లేదా మన గురువుల్ని ఆశ్రయించుకుని ఉండే శిష్యగణము, వీళ్ళంతా దీన్ని పాటిస్తారు. సంసారంలో కూడా చిన్నపిల్లలు ఎవరు ఈ చాతుర్మాస దీక్ష వ్యవహారాల్లోకి వెళ్ళరు. పెద్దవాళ్ళు ఆ గురువుగారు చెప్పిన ప్రకారంగా చేసుకుంటారు. ఈ నెలలో ఇది తినచ్చు, తినకూడదు, ఇలా నియమాలు ఉంటాయి. ఈ చాతుర్మాస్యంలో పూర్వకాలం ఏం చేసేవాళ్ళు అంటే ప్రయాణాలు చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే మీరు లెక్క చూడండి, ఇప్పటి నుంచి వర్షాకాలం మొదలవుతుందా, ఇప్పటి నుంచి కార్తీకం దాకా చల్లగా ఉంటుంది, వానగా ఉంటుంది, అడవులన్నీ అతిపచ్చగా ఉంటాయి, అన్ని పాములు పురుగులు ఉండే కాలం, అంటువ్యాధులు వచ్చే కాలం, తొందరగా జలుబులు చేస్తాయి, జ్వరాలు వస్తాయి, విష జ్వరాలు వస్తాయి, కీటకాలు పెరుగుతాయి. ఈ రోజుల్లో ప్రయాణం చేస్తే కొంప మునగదు, ఎక్కడ హరి అంటామో తెలీదు. పూర్వపు ప్రయాణ విధానం వేరు కదా, అందుకని అప్పుడు ప్రయాణాలు నో అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, మనం కాశీ వెళ్ళడానికి ఏముంది, పొద్దున్నే ఫ్లైట్ ఎక్కి ఇవాళ వెళ్ళామంటే రేపు మార్నింగ్ ఫ్లైట్లో ఇంటికి వచ్చేస్తున్నాం. వర్షాల్లోనే జర్నీ చేయాలని కోరుకునే వాళ్ళు కూడా పెరిగారు ఇప్పుడు. ఎందుకంటే మనం సేఫ్ గైడ్ లైన్స్లో వెళ్ళే అవకాశం ఇవాళ లభించింది. ఇప్పుడు పూర్వకాలపు విధానాన్ని ఇప్పుడు పాటించలేంగా, అది అక్కర్లేదు, అసలు అది లేనే లేదు. కానీ చాతుర్మాస్యంలో ఇవి తినకూడదు, తినచ్చు అనే నియమాలు మాత్రం పాటిస్తూనే ఉన్నాయి, నడిపిస్తారు. అయితే ఈ తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం చాలా ముఖ్యం. ఏకాదశి ప్రధానమైనది ఏంటంటే, 1 ఉపవసించటము, 2వది జాగరణ చేయటము, 3వది ద్వాదశి నాడు పారణ చేయటము. అంటే ఏకాదశి నాడు ఉపవాసం, మర్నాడు పొద్దున భోజనం చేయాలి. ఏకాదశి నాటి రాత్రి నిద్రించకుండా ఉండాలి. ఓకే. అవకాశం ఉన్న వాళ్ళు చెయ్యొచ్చు. కొంచెం అర్ధరాత్రి దాటేదాకా మెలకుగా ఉన్నా కొంత మటుకు పార్షియల్గా సరిపోతుంది. అన్నం తినకుండా ఉండాలి, ముఖ్యమైనది. అన్నానికి భిన్నం ఏదైనా తిని మీరు మందులు వేసుకుంటారు, ఆరోగ్యాలు సహకరించవు. మనకి టైం టు టైం తినే అలవాటు, ఏకాదశి నాడు చాలా జీవితకాలం అంతా తినలేదని ఫీలింగ్ వస్తుంది ఒకరోజు మానితే. అలాంటి భావాలు ఉన్నవాళ్ళు ఏదైనా కొంచెం లైట్గా ఫలహారం లాంటిది తీసుకోవచ్చు. ముఖ్యంగా చేయవలసింది విష్ణునామ సంకీర్తన. ఓకే. మానకుండా ఉండాల్సింది. మానేయాల్సింది ఏంటంటే అతి మాటలు, అనవసరమైన కబుర్లు, నిద్రపోకుండా ఉందామని చాటింగులు, ఎవరితోటైనా పిచ్చి కబుర్లు అవి చేయకూడదు. పోట్లాటలకి, గొడవలకి, వాటికి వెళ్ళకూడదు. మర్నాడు పొద్దున్న ద్వాదశి పారణ చేయాలంటే మనమే ఇంట్లో వంట చేసుకుని భోజనం చేయొచ్చు. ఎవరినైనా వైష్ణవున్నో, బ్రాహ్మణున్నో, సాటివారిని ఎవరినైనానో మన వాళ్ళని భోజనానికి పిలిచి వాళ్ళకు కూడా వాళ్ళకి భోజనం పెట్టి మనం భోజనం చేస్తే ఈ ఏకాదశి ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుంది.
ఇతోధికంగా అధికంగా లభిస్తుంది. ఏకాదశి నాడు దేవాలయ దర్శనము, ఏదైనా అభిషేకం పూజ అవి చేసుకోవటము, కూర్చుని కొంతసేపు ధ్యానం చేసుకోవటం, విష్ణునామ సంకీర్తన చేయటం, భజన చేసుకోవటం, ఏదైనా హరికథ వినటం, ఏ భగవద్గీతో భాగవతమో రామాయణమో ఏదైనా కొంత గ్రంథ పఠన పురాణాలకు సంబంధించింది ఏదైనా కొంచెం చదువుకోవటము, ఇవన్నీ కూడా ప్లస్. ఓకే. పూర్వం అయితే ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు ఉద్యోగాలు వ్యాపారాలు బోల్డ్ ఉన్నాయి, అన్నీ చేయలేము. ఎంతో కొంత చేద్దాం. కొన్ని 4 మంచి మాటలు విందాం. చెడ్డ మాటలు మాట్లాడకూడదు, పోరాడకూడదు, పోట్లాడకూడదు, కొట్లాటలకి వెళ్ళకూడదు. కొంచెం పవిత్రమైన రోజుగా భావించి తొలి ఏకాదశిని కనుక మనం సుసంపన్నం చేసుకుంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఈ 4 నెలల్లో వచ్చే ఏకాదశులన్నీ చేయగలిగితే చాలా బాగుంటుంది. సంవత్సరం అంతా చేయలేమనుకో, ఇవి చేద్దాం. ఓకే. ఈ 4 నెలల్లో 4 రోజులు 8 వస్తాయి, అంతేగా చేసుకోవటమే. ఓకే. ఇంట్లో పూజా విధానం నార్మల్గా నేను విష్ణు పూజ చేసుకోవటం, విష్ణు సహస్రనామం ఏకాదశి నాడు అత్యద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేది విష్ణు సహస్రనామ పారాయణ. సహస్రనామం చదవలేరనుకోండి, కారులో వెళ్తున్నారు లేదా ఎక్కడికైనా వెళ్తున్నారు, ఇంట్లోనే ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి విష్ణు సహస్రనామం, శుక్లాంబరధనం విష్ణు అన్నారా అంటే ఆవిడ వెనకాల పడి వెళ్ళిపోతాం మనం. అంతే. కనీసం వినండి, వింటే మనకి మంచిది. కొన్నాళ్ళు వినగా నోటికి రాదా జయ? ఖచ్చితంగా వచ్చేస్తుంది. కనీసం సగానికి పైగా వచ్చేస్తుంది. కొద్దిగా శ్రద్ధ పెడితే మొత్తం వస్తుంది. ఈ తొలి ఏకాదశి నాడు చేసే దానం కానీ, చేసే ధ్యానం కానీ, తర్వాత చేసే దేవాలయ దర్శనం కానీ అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెప్తారు. దగ్గరలో ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళొచ్చు. కాకపోతే ఇప్పుడు ఎట్లా అయిందంటే నేను చూస్తానా, ఈ తొలి ఏకాదశి నాడు శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి గుడికి ఎదురుకుండా ఉన్న శివాలయం సందు దాకా ఉంటుంది లైను. అంతమంది జనాలు పిచ్చి వెర్రి ఎత్తిపోతారు. అవకాశాన్ని బట్టి చెయ్యండి. ఓవేళ వెళ్ళలేపోయండి, నాకు మళ్ళీ చక్కగా ఇంట్లో దండం పెట్టుకోండి. పర్వదినాల్లో గుళ్ళోకి వెళ్ళకూడదు. అప్పుడు ఏమవుతుందంటే దేవాలయ దర్శనం కంటే కొట్లాట ఎక్కువైపోతుంది. ఈ లైన్లో తోసుకుంటూ ఉండటం, విసుక్కుంటూ ఉండటం, ఎందుకు వచ్చానరా దేవుడా అనిపించడం. ఎందుకు వచ్చింది? చక్కగా ఇంట్లో ఏదైనా చదువుకోవచ్చు కదా. శ్రద్ధగా ఏదైనా విష్ణునామ సంకీర్తన చేసుకోండి, సహస్రనామ పారాయణం చేయండి, 2 పూటలు ఉపవాసం ఉండండి. కావాలంటే కొంచెం చిన్న పలహారంతో రోజున అలవాటును బట్టి. ఆ పెద్దవారు, మందులు వేసుకునే వాళ్ళు, గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు, వీళ్ళకి ఎక్స్క్యూజ్. ఉపవాసం ఉండగలిగే హఠాకటాగా శుభ్రంగా ఉన్న వాళ్ళందరూ అన్నం మానేసి ఇంకేదైనా తద్భిన్నం తిని ఉపవాసాన్ని చేసుకోవచ్చు. ఓకే, అంతే. రైట్ రమ్ గారు, నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.